గొడవలు సృష్టించాలి. మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలి. ఎందుకంటే గొడవలు సృష్టిస్తే ఒక వర్గం వచ్చి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్కల్లాగా ఉంటారు. ఇప్పుడు ఎవడో నువ్వు పిలుచుకుంటే జనం వస్తున్నారు కాబట్టి గొడవలు సృష్టిస్తే నా ఇంటి దగ్గర ఉంటారు. నేను టెస్ట్ ట్యూబ్ గాళ్ళకి బెదిరేవాడిని కాదు. అన్నీ ఎదుర్కొన్న జీవితంలో అన్నిటికీ సిద్ధమై ఉన్నా. చెప్తా ఉన్నాను, సంయమనంగానే వ్యవహరిస్తానని. ఇప్పుడు ఏదో నా మీద 4 బీరు బాటిల్ వేశారు, నా నాన్నేదో అటెంప్ట్ చేస్తారనే దానికి నేను టెంప్ట్ అవ్వను. ఈ పల్నాడుని ప్రశాంతంగానే ఉంచుతాను. ప్రశాంతతకి అడ్డం వచ్చే వ్యక్తుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను, మీ నాయకుడి ఆలోచన అంతరంగాల్ని మీరు గ్రహించి మీ బతుకులు మీరు భద్రం చేసుకోండి. సరస్వతి భూములు కుంభకోణం భూముల మీదకి దాడికి తీసుకెళ్లాడు. ఏమైంది? 160 మందిలో ఇప్పుడు 20 మందో 25 మందో ఆల్రెడీ చచ్చిపోవడం కూడా జరిగింది. ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల్లో ఛార్జీలు పెట్టుకుంటున్నారు, కోర్టు తిరుగుతా ఉన్నారు. కనీసం ఒక ముద్ద బువ్వ మీ మొహాన్ని ఎప్పుడన్నా పెట్టాడా? 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. మీ బతుకులు మీరు బతకండి, సమాజాన్ని బతకనివ్వండి. ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము, జరుగుతూ ఉంది. వైసీపీ నాయకుల్లాగా ప్రైవేటు నీళ్ళని మేము ప్రోత్సహించట్లే. ప్రతి ఇంటికి 500, 600, 800 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని ప్రజలు అవస్థ పడతా ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛమైన నీళ్లు అందించాలి అని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ నీళ్లు ప్రతి వైసీపీకి గడపకు కూడా వస్తాయి, మీ గడపలకు కూడా వస్తాయి. వరికపూడిసెల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖచ్చితత్వంతో ఉన్నారు అంటే, అనంతపురం సభలో కానీ ఒంగోలు సభలో కూడా వరికపూడిసెల ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. అనుమతులు రాలేదనే ఒక వాస్తవం కూడా మాజీ శాసనసభ్యుడికి తెలియదు. ఇరిగేషన్ మంత్రులను తీసుకొని వచ్చి ఒక ప్రొక్లైన్ చేసి పల్నాడు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాడు. ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి మాట్లాడింది. మరి మగతనం అంటే ఇచ్చిన మాట మీద నిలబట్టాన్ని మగతనం అంటారు. నమ్మిన ప్రజల కోసం నిలబడటం మగతనం అంటారు. మగతనం గురించి పదే మాట్లాడుతూ ఉంటాడు. లోకేష్ని రమ్మను, చంద్రబాబుని రమ్మను, గంటలో ఆయన్ని కట్టేస్తా, గంటలో ఈయన్ని కట్టేస్తానని. అసలు ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు? జలగల్లాగా తెలంగాణ లిక్కర్లు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్న వ్యక్తులు మీరు. మీ జీవితంలో ఎప్పుడన్నా 10 మందికి పట్టెడు అన్నం పెట్టారా? మీ తాతల దగ్గర నుంచి కృష్ణా నది దగ్గర నుంచి ప్రభుత్వ కరెంటు తోటి నీళ్లు తోడుకొని కండ్లకుంట కేపీపురం మధ్యలో ఒక చెరువు లాంటి దాన్ని, ఒక ట్యాంకుని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీకు ఓట్లేసిన గ్రామస్తులకి నీళ్లు అమ్ముకున్న నీచమైన చరిత్ర నీది. అన్నదమ్ములు ఇద్దరు పారాసైట్స్ లాగా ప్రజల రక్తాన్ని పీల్చి బతికిన వ్యక్తులు మీరు. భూ కబ్జాదారులు మీరు.
మీరు నా గురించి మాట్లాడతారా? అంటే ఈ ఉడతూపులకి, తాటాకు చప్పుళ్ళకి బ్రహ్మారెడ్డి అనేవాడు బెదిరేవాడు కాదు. ఏ రోజు నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నానో ఆ రోజే అన్నిటికీ సిద్ధమై అడుగు పెట్టాను. ప్రజల దగ్గర దోచుకున్న అక్రమ సొమ్ము వేల కోట్ల రూపాయలతో జీవితాన్ని అనుభవించాలనే కోరిక నీకుందేమో గానీ నాకైతే దేవుడు ఏ రోజు మరణాన్ని శాసిస్తాడో ఆ రోజు జరుగుతుంది. నీ పాపం పండే రోజు కూడా దగ్గరలోనే ఉంది రామకృష్ణారెడ్డి. ఒక్క మాట, నువ్వన్న మాట మీద నువ్వు నిలబడలేనోడివి. నువ్వేం మగాడివి అసలు? నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? నీ ప్రతి సంపాదనలో, ప్రతి రూపాయిలో ప్రజల రక్తం, ప్రజల చెమట, ప్రజల ఆవేదన, ఆక్రోశం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, ప్రజల గొంతులు తడపాలి, ప్రజల పొలాలకి నీరు అందించాలి అనే తపనతో మరి రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మేము చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంటే ఈ మాచర్లని రక్తసిక్తం చేయాలి అనే విషబీజాలు నాటాలనే సంకల్పంతో నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఒక్కటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మతి మెరుపు ఎక్కువ అనుకుంటున్నాడు రామకృష్ణారెడ్డి. నీ అరాచకాలు, అక్రమాలు, నీ దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఈ నియోజకవర్గంలో ప్రజలు మర్చిపోలేదు, మర్చిపోరు. నిద్దట్లో లేచినా అవే కనపడతా ఉంటాయి. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్ని చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. అసలు వరికపూడిసెల ప్రాజెక్ట్ ఏంటి? ఎన్ని వేల ఎకరాలు బారుతాయి? ఎన్ని పర్మిషన్లు కావాలో నీకు తెలుసా? పర్మిషన్లు ఆ రోజే తెచ్చాడంట ఆయన. ఎక్కడ పర్మిషన్లు తెచ్చావు? ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి వచ్చింది. మేము వచ్చిన తర్వాత 14,70,00,000 మళ్ళీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఇచ్చిన భూమిలో డబ్బులు కట్టాల్సి వస్తే మేము వచ్చినా కట్టించాం. ఇప్పటికీ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి.
కనీస జ్ఞానం లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక నా మీద దాడి అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మగతనం అని మాట్లాడతాగా నేను ఒక్కడిని సెంటర్లో నిలబడతా, చెయ్యేసి వెనక్కు.